హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫార్మా జాబ్స్ తెలుగు. 50 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారండి. 54 అయితే వచ్చిందనమాట. ఈరోజు అయితే వచ్చేసి కొరియో హెల్త్ అనమాట. వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఈ కంపెనీలో. సీనియర్ మెడికల్ కోడర్స్కి అనమాట. ఇది వచ్చేసి సర్టిఫైడ్ కోడర్స్కి మాత్రమే. లొకేషన్ వచ్చేసి చెన్నై అండ్ నోయిడా. స్పెషాలిటీ సర్జరీ అనమాట. జాబ్ టైటిల్ వచ్చేసి సీనియర్ కోడింగ్. ఇది ఓన్లీ సర్టిఫైడ్ వాళ్ళకి మాత్రమే అండి. అది కూడా 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి మెడికల్ కోడింగ్లో. స్పెషాలిటీ ఆల్రెడీ చూసాము. సర్జరీ ఇది ఓన్లీ సర్టిఫైడ్ కోడర్స్ కండి. సీనియర్ కోడర్స్కి 1 year అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. దేనిలో ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అంటే ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఆఫ్ మెడికల్ టర్మినాలజీ విత్ ఎక్సలెంట్ కోడింగ్ స్కిల్స్ అండ్ అలానే స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆన్ ద ఈ బుక్స్ అనమాట. సిపిటి, పిటిఎస్ అండ్ హెచ్సిపిసిలో నాలెడ్జ్ అయితే ఉండాలి. ఇంకా నాలెడ్జ్ ఆఫ్ పికింగ్ రైట్ మోడిఫైర్స్ వైల్ కోడింగ్ ద ఎన్కౌంటర్ రిలేటెడ్ టు న్యూరాలజీ. మోడిఫైర్స్ తెలిసిందే కదండి. రైట్ మోడిఫైర్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నాలెడ్జ్ ఆఫ్ పికింగ్ రైట్ మోడిఫైర్స్ వైల్ కోడింగ్ ద ఎన్కౌంటర్ రిలేటెడ్ టు సర్జరీ అండ్ ఈఎన్ఎం. సేమ్ అండి. మోడిఫైర్స్ న్యూరాలజీ అండ్ సర్జరీ అండ్ ఎవల్యూషన్ అండ్ మేనేజ్మెంట్. నాలెడ్జ్ ఆఫ్ కోడింగ్ ఆల్ సిపిటీస్ రిలేటెడ్ టు సర్జరీ కోడింగ్ లైక్ ఇంటిగ్మెట్రీ, మస్కులోస్కెలిటల్, గ్యాస్ట్రానలజీ, న్యూరాలజీ ఎక్సెట్రా. వీటిలన్నిటికైతే అవగాహన అయితే ఉండాలండి. సిపిటి బుక్స్ ఇవన్నీ మొత్తం సిపిటి బుక్ అయితే మొత్తం తెలిసి ఉండాలంటున్నారు. కోడింగ్ ఆఫ్ ఆల్ సిపిటీస్ అని అంటున్నారు. ఇవన్నిట్లో అయితే అవసరం అండి. 1 year మినిమం మ్యాక్సిమం ఉండాలి. ఫెమిలియర్ విత్ కోడింగ్ రైట్ డయాగ్నోసిస్ రిలేటెడ్ టు సర్జరీ కోడింగ్ like deformities, lesions and gastrointestinal diseases, infectious diseases and all those related to surgery coding. Sound knowledge of evaluating the EM records to separately reportable EM services. Knowledge of picking the right EM level based on the key components or alternative methods along with surgical procedures done. Maintaining a quality threshold of 97% and meeting the client's expectation. 97% అయితే మన క్వాలిటీ అయితే మెయింటైన్ అయితే చేయాలండి. క్లయింట్స్ ఎక్స్పెక్టేషన్స్ అయితే మనం మీట్ అవ్వాల్సి ఉంటుంది. 100% ప్రొడక్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది డే 1 నుండి. ఫెమిలియర్ విత్ రీడింగ్ ద ఆపరేటివ్ రిపోర్ట్ అండ్ అరైవింగ్ ఎట్ అప్రోప్రియేట్ సిపిటీస్ అండ్ డయాగ్నోసిస్. సో ఇవన్నీ నాలెడ్జ్ అయితే మనకు ఖచ్చితంగా అయితే ఉండాల్సిందేనండి. క్వాలిటీ కూడా 97 ఉండాలి. ఇక్కడైతే కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారు. అలానే వాట్సాప్లో రెజ్యూమ్ పంపించడానికి నెంబర్ కూడా ఇచ్చారు. మెయిల్ ఐడి ఇచ్చారు. మీరైతే మెయిల్ అయితే చేయండి, రెజ్యూమ్ పంపించండి. వాట్సాప్కి కూడా రెజ్యూమ్ అయితే పంపించండి. కాల్ అయినా కూడా చేసి డౌట్స్ అయితే ఉంటే క్లారిఫై అయితే చేసుకోండి. మీకు కానీ నా వీడియో కానీ నచ్చినట్టయితే ఫార్మా జాబ్స్ తెలుగుకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్.